కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ రాకేష్. థ్యాంక్ యూ. హాయ్, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రేక్షకులకి, చీఫ్ గెస్ట్ అందరికీ హాయ్, శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. సో హ్యాపీ. చాలా కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయిన ఒక మంచి చిత్రం అనేది ఎక్కడున్నా అది సపరేట్గా కనిపిస్తుంది, అందరి నోట్లో నానుతుంది, వినిపిస్తుంది అనడానికి తంగలానే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. నేను అప్పుడే చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ రిలీజ్ అప్పుడు, డెఫినెట్లీ ఇది మిమ్మల్ని ఒక ఆశ్చర్యపరిచే ఒక సినిమా అవుతుంది. అట్లీస్ట్ హట్కే ఉంటుంది. మీరు చూసే రెగ్యులర్ ఫిల్మ్స్ కన్నా ఇది డెఫినెట్లీ ఒక హట్కే ఫీల్లో ఉంటుంది. బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ పరంగా అండ్ ఇట్స్ ఫిలాసఫీ అని. సో నేను అన్నమాట నిజమైనందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ సినిమాలో అత్యద్భుతంగా పాటలు రాసిన భాస్కర్ పట్ల గారికి, వనమాలి గారికి, చంద్రబోస్ గారికి, ఇక్కడ రాని చంద్రబోస్ గారికి అందరికీ నేను సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంలో నా వంతు నేను చేసిన కృషి ఏంటంటే, డబ్బింగ్ పరంగా ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ అయిన చిత్తూరు బేస్డ్ కంప్లీట్గా. అంటే ఇప్పుడు చాలామంది నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తున్నారు, అన్న ఈ పదానికి మీనింగ్ ఏంటి, ఈ పదానికి మీనింగ్ ఏంటి అని. ఇప్పుడు కై అని ఉంది, కయ్య అంటే తమిళ్ చెయ్యి, కయ్య అంటే హ్యాండా అని అడుగుతున్నారు. కాదు, కై అంటే పొలం, నెలం. సో అలాంటి చిన్న చిన్న పదాలైనా అవన్నీ ఆ పీరియడ్లో వాడేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఏంది మే, యాడికి పోతున్నా అంటే ఆ ఏంది మే, ఆ అమ్మాయిని ఏమో మే అండం చిత్తూరు నెల్లూరు సైడ్లో అది చాలా అలవాటైన ఒక మ్యాటర్. సో అలాంటివన్నీ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్, అంటే ఎవ్రీ పాత్ర అక్కడి నుంచి రూటెడ్గా వచ్చింది కాబట్టి, సో వాళ్ళకి తగ్గట్టు ఆ భాష, అందులోనే ఆ కోలార్ బెల్ట్కి సంబంధించి కర్ణాటక ఉంటారు, సో కన్నడ మిక్స్ అయిన ఒక తెలుగు. సో అది రాయడం ఒక ట్రిక్ అయ్యింది. అలాగే ఎలాగో ఇంగ్లీష్ ఉన్నది. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ మీ యాజ్ ఎ రైటర్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ ఓవర్కేమ్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రైజ్డ్ బై ఆల్ ది ఆడియన్స్ రైట్ నౌ. అండ్ దీనికి నాకు సపోర్ట్గా ఉన్న మన ఏడి బాలా గారికి ఎక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ బాలా ఫర్ ఆల్ ద హెల్ప్. రంజిత్ గారు ఏడి ఆయన. అండ్ నా టీమ్ బలభద్ర పాత్రుడి రాము గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకా ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళందరూ చాలా శ్రమించి ఒక డబ్బింగ్ చిత్రానికి కావాల్సిన టైము ఒక 1 వీక్ అయితే ఇట్స్ మోర్ దాన్ 400 hours we work for the film, just because it is so challenging and we enjoyed that process. So and ఇది ఇలాగే రిసీవ్ చేసుకున్నందుకు ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగే అందరూ తీసుకుంటున్నారు దీన్ని, అలాగే రివ్యూస్ రాశారు. ఎవ్రీ రివ్యూ మెన్షన్ డబ్బింగ్ ఇస్ డామ్ గుడ్ అని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఈ చిత్రంలో జీవి ప్రకాష్ గారికి నేను పాటలు రాయలేనందుకు చింతిస్తున్నాను. బికాజ్ ನಮ್ಮ ಇದಕ್ಕೆ ಮುನ್ನಾಡಿ we have worked together for a lot of films. For this film we couldn't, but some other time, dear, we worked, so songs and some other time brother, but I'm happy at least I'm part of this film. Thank you Ranjit sir, Vikram sir, మీ గురించి అందరూ మాట్లాడుతున్నారు సార్, ఇంకా వన్ మ్యాన్ షో అని. సో ఆయన రాశారు, మీరు దాన్ని అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడం, తెరకెక్కించడం అవలో మెనకెట్టింగ్ సార్. లైక్ ఇట్స్ you have given everything for this film and it is paying off sir. Yes. సో అండ్ వీటన్నిటికీ మూల కారణమైన జ్ఞానవేలన్న, మన జర్నీ ఇప్పటిది కాదు ఎప్పటిదో, అండ్ ఐ విష్ దిస్ జర్నీ హ్యాస్ టు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సార్, ఇక్కడ ఉన్న చీఫ్ గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో వాళ్ళందరూ అద్భుతంగా నటిస్తారు, మీరు కూడా అత్యద్భుతంగా రాశారనమాట, అందుకే అది అంత అద్భుతంగా పలకరించింది మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ రాకేంద్ర.